ఉంటానండి. శ్రీనివాస్ రెడ్డి గారు చాలాసేపు వెయిట్ చేయించాను. అధికార పార్టీ మీరు అందరికి ఆన్సర్ చెప్పాలి కాబట్టి. నమస్తే నరసింహరావు గారు, ముందుగా మీకు అదేవిధంగా రెడ్డి గారు అవసరం లేదు, ఎందుకంటే దాడంతా మామేదే కదా, ఆయన చెప్పేది ఏముంది, నేను చెప్పాలి సమాధానం. మీరు మాట్లాడిన వాటికి ఈ పొత్తుల పైన మాట్లాడదాం. ప్యానెల్లో ఉన్నటువంటి తోటి ప్యానలిస్టులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. సార్, ముఖ్యంగా మేము ఎంత బలంగా ఉన్నామో వాళ్ళు ఎంత భయపడుతున్నారో తెలుగుదేశం జనసేనల వర్షన్లు వింటే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతాం. ఎందుకంటే ఏదో జరిగిపోద్దంట, ఏం జరిగిపోద్దో ఏదో జరిగిపోద్దంట. ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిపోతారని చెప్పేసి వీళ్ళు ఏ స్థాయిలో భయపడుతున్నారో చాలా స్పష్టంగా వాళ్ళ మాటల్లోనే నేను ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా అర్థమైపోతాం. ఇంకొక విషయం ఏంటంటే కన్నెర్ర ఏదైతే వారు ఉన్నారే బీజేపీ, నరేంద్ర మోడీ గారు ఎక్కడ కన్నెర్ర చేస్తారో అనేటటువంటి భయం లేకపోతే షర్మిలతో కూడా పొత్తు పెట్టుకోవడానికి కూడా సిద్ధమండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటున్నానంటే ఈ మాట, 4 సంవత్సరాల 9 నెలల క్రితం బంగాళాఖాతంలో కలిపేస్తానన్న భారతీయ జనతా పార్టీ అప్రతిహత విజయం సాధించడం తోటే ఆత్మ శరీరం లాంటి సుజనా చౌదరి, మరి సీఎం రమేష్ లాంటి వాళ్ళకి పౌడర్ వేసి చక్కగా ముస్తాబు చేసి భారతీయ జనతా పార్టీలోకి పంపించాడు తన వాళ్ళని నేరుగా. తన మిత్రుడైనటువంటి రాజకీయ మిత్రుడు, తన శ్రేయోభిలాషి అయినటువంటి పవన్ కళ్యాణ్ ని ఎన్డీఏలోకి చేర్పించాడు. ఇన్ని చేర్పించినా ఇన్ని చేసినా అతని ఆశ, అతని కాంక్ష, అతని ఆకాంక్ష నెరవేరల. భారతీయ జనతా పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలా. ఇదిగో ఎన్నికలు, అదిగో ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అంటున్నారు, జనవరిలో జరపడ్డాం, జనవరి అయ్యేపోతా ఉంది, ఏంటి వీళ్ళు పలకరని చెప్పేసి బాధ దుగ్ధ వాళ్ళకు ఉంది. కాదు సార్, ఒక్క నిమిషం, ఒక్క క్వశ్చన్ తీసుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ తోటో ఎవరితోటో వెళ్ళడానికి బీజేపీ కన్నెర్ర చేస్తుందేమని భయపడుతున్నారు అనేది మీ పాయింట్ అయితే, చంద్రబాబు నాయుడు గారికి బీజేపీనో ఇంకెవరో కన్నెర్ర చేస్తే జరిగే నష్టం ఏముంటుంది? ఆయన పొలిటికల్ కెరీర్లో దాదాపు 50 రోజుల పైగా జైల్లో ఉండొచ్చారు. అంతకంటే వర్స్ట్ ఇంకేముంటుంది చంద్రబాబు నాయుడు గారికి చేయడానికి? మంచి ప్రశ్న వేశారు నరసింహరావు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చంద్రుడు ఎట్లా స్వయం ప్రకాశం కాదో, చంద్రబాబు నాయుడు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి చరిత్ర అతను లేదు. అయితే ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, సూర్యుడి వల్లే మనం అందరం బ్రతుకుతా ఉంటాం, కానీ సూర్యుడిని ఎవరు పొగడరు. చల్లని కాంతి, వెన్నెల కాంతి అని చంద్రుడి మీదే కవితలు రాస్తా ఉంటారు. అదేవిధంగా చంద్రబాబు ఎంత అసమర్థుడైనా తెలిసినప్పటికీ కూడా, ఎంత పరిపాలన చేతగాని వాడని తెలిసినప్పటికీ కూడా, ఏ విధమైనటువంటి అతని ప్రతిభ అతని దగ్గర లేదని తెలిసినప్పటికీ కూడా, అతను చాణక్యుడని, ఇంద్రుడని, చంద్రుడని చెప్పేసి అతన్ని హైప్ చేసేటటువంటి. శ్రీనివాస్ రెడ్డి గారు, రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోకూడదు, గెలవకూడదు, 4 పార్టీలు కలవకూడదు ఏమైనా రాజ్యాంగంలో ఉందా? నేనేమంటలేదు సార్, ఆ మాట నేనేమంటలేదు. మరి రాజకీయ పదే ఆయనకు బలం ఉంటే వాళ్ళతో ఎందుకు కలిశారు, వీళ్ళకి ఎందుకు కలిశారు అంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా 4 పార్టీలతో కలిసి ఎన్డీఏని ఏర్పాటు చేశారు. 2019లో ప్రధానమంత్రి అయ్యారు. ఆయనకు సొంతంగా మెజారిటీ వచ్చినప్పటికీ 4 పార్టీలతో కలిసి ఇప్పటికీ పోతూ ఉన్నారు. సో రాజకీయ పార్టీలు కలిసి కంటెస్ట్ చేయడం అనేది ఎందుకు రాంగ్ అవుతుంది? నేను రాంగ్ అవుతుందని అంటల్లా. ఎవరికైనా సరే, శ్రీనివాస్ రెడ్డికైనా, నరసింహరావు గారికైనా, రజనీ గారికైనా, గాయత్రి గారికైనా, రవికిరణ్ గారికైనా ఎవరి భవిష్యత్తు వాళ్ళకు ఉంటుంది. ఎవరి భవిష్యత్తు వాళ్ళు కోరుకునేటప్పుడు, ఇప్పుడు ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఎవరితో పొత్తు లేకుండా 18% ఓట్లు సాధించినటువంటి చరిత్ర ఉన్నదా లేదా అండి? ఉంది, 18%. అదేవిధంగా చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలోనేమో 18%, కోస్తాంధ్ర వరకు విడిపోయినటువంటి ఈ 13 జిల్లాలు తీసుకుంటే 23% ఓట్లు సాధించినటువంటి ఆ పార్టీ ఈ రోజున పవన్ కళ్యాణ్ 4 పార్టీలను కలుపుకున్నా గానీ, బీఎస్పీ అని, కమ్యూనిస్టులు అని, వాళ్ళని వీళ్ళని కలుపుకున్నా గానీ 5.53% ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగాడు. ఇన్ని పార్టీలు తెచ్చుకున్నా గానీ ఎందుకు తెచ్చుకున్నాడు, ఎందుకు ఆ విధంగా అయిపోయాడు?
ఒకే ఒక కారణం, తన కోసం కాకుండా తాను చంద్రబాబు నాయుడు గారి కోసం. ఎందుకంటే లోకేష్ గారి మీద కాన్స్టిట్యున్సీలో ఆయన ప్రచారం చేయలేదు, చంద్రబాబు గారి కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేయలేదు, బాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేయలేదు, ఈయన కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ముగ్గురు ప్రచారం చేయలేదు. ప్రజలకు స్పష్టం అయిపోయింది, క్లారిటీ వచ్చేసింది, వీళ్ళందరూ గూడు పుట్టాని, వీళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చడం కోసం మాత్రమే ఈ డ్రామాలు ఆడారు అనేటటువంటి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే తాజాగా ఆయన రాసినటువంటి లేఖ ద్వారా ఎవరైతే కార్యకర్తలు నిన్నటిదాకా నా కోవర్తులుగా భావిస్తానన్నాడో పవన్ కళ్యాణ్ గారు, కార్యకర్తలు ఏది జనసేన కార్యకర్తలే వైసీపీ కోవర్తుల కింద పరిగణించాల్సి వస్తుంది. నేను తెలుగుదేశం పార్టీకి డెసిషన్ తీసుకున్నాను, ఎవరైనా సరే డెసిషన్ వ్యతిరేకించే వాళ్ళు కోవర్తులు అవుతారు అన్నాడు. ఇప్పుడు ఆయన ఏకంగా దాసర్ రాము, హరిరామ జోగా లాంటి వాళ్ళనే కోవర్తులు చేసేసారు. ఎందుకంటే వాళ్ళు ఏమడిగారు, 50% సీట్లు తీసుకోండి, కనీసం 70కి తగ్గకుండా సీట్లు తీసుకోండి. తీసుకున్నప్పుడే మనం ఇప్పటి వరకు పరిపాలిస్తున్నటువంటి రెడ్లు చౌదరులు కాకుండా, కమ్మలు కాకుండా మన కాపుకి అధికారం అనేది వస్తుంది. కాపుకి అధికారం అనేది సాధికారత కావాలి అని చెప్పేసి వాళ్ళు అడిగారు. మరి కాపు అధికారం పవన్ బేస్ గా రాదు కదా, పవన్ కళ్యాణ్ బేస్ గా కాపు అధికారం రాదు కదా. చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పేస్తున్నాడు కదా, ఏమని, మనం చంద్రబాబుతోనే వెళదాం. సార్, ఒక రాజకీయ పార్టీని ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక కులంతో ఎవరు అధికారం రారు, మిగతా వాళ్ళందరినీ కలుపుకోవాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అదే చెప్తున్నది. ఈరోజు ఇంకో రాసిన లేఖలో కూడా చెప్పింది ఏంటంటే, కాపు ప్రముఖులు మనల్ని చీల్చే కుట్ర చేస్తున్నారు, ఆ కుట్ర పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మన లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని దించడం అని. ఓ రాజకీయ పార్టీకి ఇంకొక ఎవరో ఇచ్చే సలహాలు తీసుకోవడం అనేది మ్యాండేట్ మస్ట్ ఏం కాదు కదా, వాళ్ళ ఇష్టం, తీసుకుంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఇస్తున్న సలహాలే పార్టీ అధ్యక్షులు తీసుకునే పరిస్థితి కదా చాలా చోట్ల. నరసింహారావు గారు, నేను ఎదగాలి, నా పార్టీ ఎదగాలి అనుకోవాలి, కానీ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే చాలు అనుకోకూడదు సార్. జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే ఓడించేటటువంటి పెద్దరికం పాత్ర కాపులు పోషించండి అంటే ఎంత వాళ్ళ స్వేచ్ఛను హరించడం కదా. సో పొత్తులో ఉన్నప్పుడు మేజర్ పార్ట్నర్ గా ఉన్న పార్టీకి ఓటేమని చెప్పడం తప్పెందుకు అవుతుంది? మీరు ఇంతకుముందు చెప్పారు 4 పార్టీలు కలిసి పనిచేస్తేనే 5% ఓట్లు వచ్చాయని. కానీ పెద్దరికం పాత్ర అంటే ఏ రకమైన పెద్దరికం పాత్ర? పెద్దరికం తీసుకొని కమ్యూనిస్టులు కలుపుకొని పోటీ చేసినప్పుడు 5% వచ్చాయి అని చెప్పేసి మేము కాసుకొని ఉంటాం, మీకు భజన చేస్తా ఉంటాం. ఇక్కడ పాయింట్ చెప్పండి. మీరు ఇప్పుడు 4 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు కాబట్టి ఓడించడానికి అని చెప్తున్నారు. మీరు 4 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని, మీరంతా బలంగా ఉన్నారని మీరు భావిస్తున్నప్పుడు, అవతల కమ్యూనిటీలోనో పవన్ కళ్యాణ్ ఇంకెవరినో టార్గెట్ చేసుకుని కులాల వారీగా ఆయన్ని టార్గెట్ చేసి ఆయన ఇబ్బంది పెట్టి, లేకపోతే కులాలను చీల్చే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది పొత్తులకు భయపడి అని అనుకోవడానికి ఆస్కారం లేదా? సార్, కులాల వారీగా కుల ప్రస్తావన అనేది లేకుండా, కుల ప్రస్తావన చేయకుండా ఈ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నటువంటి చిన్న సమావేశం కావచ్చు, పెద్ద సమావేశం కావచ్చు, ఆయన నోటి వెంట కులాల ప్రస్తావన రాకుండా ఒక్క మీటింగ్ ముగిసినటువంటి సందర్భం మీరు చూపించగలరా? కులాలకి, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఉన్నటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు చేస్తున్న కాబట్టి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఏదో వస్తారని, వంగవీటి రాధా గారు వస్తారని, ఇప్పుడు లేటెస్ట్ కిందాక ఎక్కడ చూసా వివి వినాయక్ గారు వస్తారని, వీళ్ళంతా కాపు సామాజిక వర్గం కాబట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి వైసీపీ నుంచి నిలబడితే పవన్ కళ్యాణ్కి సంబంధించిన కాపు సామాజిక వర్గాన్ని చేల్చొచ్చు అనేది వైసీపీ ఎత్తుగడగా చెప్తూ ఉన్నారు. సో ఇది వాట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ దిస్ ఇస్? సార్, వివి నాయక్ గారు నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి, వాళ్ళ అబ్బాయిని నా దగ్గర చదివిచ్చాడు. వివి గారితో నేను టచ్ లో ఉంటాను ఎప్పుడు. మీరైనా మాట్లాడింది అయితే ఎప్పటి నుంచో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరాలనే ఆసక్తితో ఆయన ఉన్నాడు. వాళ్ళ స్వేచ్ఛ మీద నాతో ఉంటేనే, జనసేనతో ఉంటేనే మీరు కాపు, లేకపోతే మీరు కామందు, జనసేనతో ఉంటేనేమో మీరు నిజమైనటువంటి కాపు, లేకపోతే మీరు గంట, అరగంట, లేకపోతే కోడిగుడ్డు అంటే ఇది సబబేనా అండి? ఇది నిజాయితీతో కూడిందేనా? మీతో ఉంటే మంచివాళ్ళును, పరాయి వాళ్ళతో ఉంటే వ్యభిచారులా? సో దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు ఇవి సబబు కాదు. వల్ల ప్రయోజనం ఏమి ఉండకపోగా
ఏదైతే కులం కోసం అని చెప్పి చెప్తున్నావో ఆ కులం కోసం అని చెప్పుకునేటటువంటి హక్కు నీకు ఉన్నదా అనేది కూడా ఒకసారి నువ్వు వెనక తిరిగి చూసుకోవాలి. ఏదైతే ముద్రగడ ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే లేటెస్ట్ గా రాసినటువంటి లేఖలో ఒక మాట రాశాడండి. ఏమని రాశాడంటే కాపులకు రిజర్వేషన్లు ఇవ్వను అన్నటువంటి జగన్ మీద మీ పౌరుషం చూపించాలి కానీ ఏం చంద్రబాబు నాయుడు మీద అంటే అని చెప్పేసి అంటారే, ఇవ్వను అని స్ట్రైట్ గా చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారిది కలిసి ఏదో ఒక ఇంటింటికి ఒక లేఖ వస్తుంది, ఒక పత్రం వస్తుంది, హామీ పత్రం. హామీ పత్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చు కదండి, కాపులకు నేను రిజర్వేషన్ ఇస్తా అని. ఆ ఇద్దరు సంతకం చేశారు కింద, ఏం సంతకం లేదే ఉంటదేమో మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో చూద్దాం ఇక క్లియర్లీ కదా. అంటే కాపులు చంద్రబాబు హయాంలో అయితే ఇంట్లో నుంచి కూడా బయటకు రాకూడదు, రోడ్డు మీదకి వచ్చి యాత్రలు చేయకూడదు. కాదు, హరిరామ జోగయ్య గారి మాటల పట్ల, హరిరామ జోగయ్య గారి లేఖల పట్ల మీకు అంత కన్సర్న్ ఉన్నప్పుడు అదే లేఖల్లో హరిరామ జోగయ్య గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిందే అని రాస్తున్నారు. దాన్ని కూడా కన్సిడర్ చేస్తున్నారా? ఇప్పుడు హరిరామ జోగయ్య గారు గాని దాసరాము గారు గాని వారికి రాజ్యాధికారం రావాలని కోరుకోవటం ఏమాత్రం తప్పు లేదు. రాజ్యాధికారం వాళ్ళకి రావాలని చెప్పేసి కోరుకోవటంలో రేపు అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి మీదే పోరాడతారేమో వైఎస్ఆర్సీపీ మరొకసారి గెలిచిన తర్వాత. మా కాపుకే మీరు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, ఉప ముఖ్యమంత్రి పదవులు సరిపోవు, మాకు అధికారం ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తారేమో. సూపర్, వినడానికి బాగుంది సార్. అంతేగాని అది ముఖ్యం.